గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మోరా అంజీ 7 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్ నేము అంటే చెప్తుంటాను. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. ఉపమాన ఉత్తరపద కర్మాధారయ సమాసం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. కర్మాధారయ సమాసంలో ఉపమానము ఉత్తరపదంగా ఉన్నట్లయితే అది ఉపమాన ఉత్తరపదం. పాదపద్మములో పద్మముల వంటి పాదములు, ముఖ పద్మము పద్మము వంటి ముఖము, వ్యాసగ్రహము వ్యాఘ్రము వంటి రాజు, తమలత లత వంటి శరీరము, కరకలములు కమలము వంటి కరములు. అలాగే ఉపమాన పూర్వపద కర్మాధారయ సమాసం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం కర్మాధారయ సమాసంలో ఉపమానము పూర్వపదంగా ఉన్నట్లయితే అది ఉపమాన పూర్వపద కర్మాధారయ సమాసం అవుతుంది. అయితే తేనె పలుకులు తేనె వంటి పలుకులు, చిగురు కేలు చిగురు వంటి కేలు, పద్మాక్షులు పద్మము వంటి కన్నులు, బింబాధరములు దొండపండు వంటి పాదములు పెదవులు. ఇక్కడ వచ్చేసి వంటి అనేది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ కూడా వంటి అనేది వచ్చేస్తుంది ఉపమాన ఉత్తరపద కర్మధారయ. ఇక్కడ వచ్చేసి పద్మముల వంటి పాదములు అనేది అంటే పాదపద్మములు అంటే పద్మములు ముందరకు వచ్చేసి పాదములు వెనక్కి పోతున్నది. అప్పుడు ఏమైంది? ఉపమాన ఉత్తరపదం అయింది. అలా కాకుండా ఉపమాన పూర్వపదములు ఉంటే ఎట్లా ఉన్నది అట్లా ఉంటుంది. తేనె వంటి పలకులు, చిగురు వంటి కేలు, ఇది మీరు గ్రహించాలి. అలాగే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అయితే సంజ్ఞావాచకము పూర్వకముగా ఉన్న ఎడల అది సంభావన పూర్వపద కర్మధారయము అవుతుంది. మొగలి పుష్పము మొగలి అనే పేరు గల పుష్పము, హిమాలయ పర్వతము హిమాలయం అనే పేరు గల పర్వతము, గుంటూరు సీమ గుంటూరు అనే పేరు గల సీమ, కాశీ నగరము కాశీ అనే పేరు గల నగరము, గోదావరి నది గోదావరి అనే పేరు గల నది, తెలంగాణ రాష్ట్రము తెలంగాణ అనే పేరు గల రాష్ట్రము, జమ్మి వృక్షము జమ్మి అనే పేరు గల వృక్షము, నాగార్జున విశ్వవిద్యాలయం నాగార్జున అనే పేరు గల విశ్వవిద్యాలయము, తెలుగు దేశము తెలుగు అనే పేరు గల దేశము, కాశీక నగరము కాశీక అనే పేరు గల నగరము. ఇందులో మీరు సంభావన పూర్వపదంకు కర్మధారయం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే అన్నీ పేరు ఉన్న పదాలు ఇస్తున్నారు. మొగలి అనేది పేరే, పుష్పం అనేది, హిమాలయం అనేది పేరే, గుంటూరు అనేది పేరే, కాశీ అనేది పేరే, గోదావరి అనేది పేరే, తెలంగాణ రాష్ట్రం వచ్చేసి అనేది కూడా పేరే, జమ్మి వృక్షము పేరే, నాగార్జున విశ్వవిద్యాలయం అనేది పేరే, తెలుగుదేశం అనేది కూడా పేరే, కాశీక నగరం అనేది పేరు. అంటే పేరు గల అనే ఒక మనం వచ్చేసిందంటే ఈ పేర్లున్న దానికి పేర్లున్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పేరు వచ్చిందంటే సంభావన పూర్వపదము. అలాగైతే ఉపమాన పూర్వపదం కావాలంటే ఎలా ఉన్నది అలా, తేనె పలుకులు అంటే తేనె వంటి పలుకులు. ఉపమాన ఉత్తరపద వచ్చిందంటే పద్మపాదంలో వచ్చిందంటే పాదము అంటే పాదపద్మంలో వచ్చిందంటే పద్మంలో వంటి పాదములు. ఈ లాజిక్స్ గుర్తుపెట్టుకుంటే మీరు సమాసం ఇచ్చి విగ్రహవాక్యం రాయాలన్నా, విగ్రహవాక్యం ఇచ్చి మనం పూర్తిగా పదం రాయాలన్నా ఈజీగా క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మోరా అంజీ 7 యూట్యూబ్ ఛానల్కి మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని, మరింత పేద విద్యార్థులకు ఈ వీడియోను చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ అంజీ మోరా అంజీ 7 యూట్యూబ్ ఛానల్.